ఈ వీడియోలో కనిపిస్తున్నది మహేష్ గారు. నల్గొండ జిల్లాలో చిన్న ఊరి వీరిది. పక్క ఊరికి వెళ్లి కాలేజీలో చదువుకుంటూ సలూన్ షాప్ లో పనిచేసేవారు. ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఊరు వదిలి హైదరాబాద్ వచ్చి ఫార్మా కంపెనీలో జాబ్ చేశారు. డబ్బు సరిపోదని సలూన్ లో పార్ట్ టైం వర్క్ చేసేవారు. కొద్ది రోజుల తర్వాత 2016లో తన సొంతంగా 1 lakh పెట్టి ఒక సలూన్ పెట్టుకున్నారు. చాలా మంది సక్సెస్ అవ్వవు అన్నారు, కానీ అతనికి ఉన్న స్కిల్ వల్ల కస్టమర్స్ బాగా వచ్చేవారు. మధ్యలో లాక్డౌన్, ఇంకా డిమానిటైజేషన్, ఇలా చాలా దెబ్బలే పడ్డాయి బిజినెస్. అయినా కూడా కష్టపడి పని చేయడం వదలలేదు. ఇంకొంచెం ఎదగాలని శ్రీయాన్సీ బ్యూటీ ప్రొడక్ట్స్ అనే కాస్మెటిక్ షాప్ పెట్టారు. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. కస్టమర్స్ కొంతమంది మోసం చేశారు, అయినా కూడా ఓపిక పట్టారు. 2021లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వీళ్ళ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు శ్రీహాన్య పేరుతో గానుగా ఆయిల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వచ్చే ప్రతి రూపాయి తిరిగి బిజినెస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు. బ్రాండ్ డెవలప్ అవ్వాలని ఆశపడ్డారు. ఈ జర్నీ అంతట్లో తన భార్య చాలా మంచి సపోర్ట్ గా ఉన్నారు. పెళ్ళైన కొత్తలో ఏ ఫంక్షన్ కైనా ఎవరు పిలిచేవారు కాదు. డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత అందరూ పిలుస్తున్నారు. పస్తులున్న రోజులు, నిద్రలేని రాత్రుల నుండి ఈ రోజు ప్రతి నెల 20 లక్షలు రెవెన్యూ చూస్తున్నారు. ఊరిని విడిచిపెట్టి ఊరు కాని ఊరిలో శ్రీయాన్సీ, శ్రీహాన్య అనే బ్రాండ్స్ ని నిలబెట్టిన ఈ ఫైర్ ఉన్న ఆంటర్ప్రెనర్ ని మనము మీడియా సల్యూట్ చేస్తుంది.